ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పరస అనే ఊర్లో ఉన్నామండి. అంటే ఇది అమరావతి, ఇప్పుడు గుడి అమరావతి ఉంది కదండి, అటు వెళ్ళే రోడ్డు ఇది. అంటే ఇటేమో మనం 75 తాళ్ళూరు వెళ్తామండి. ఇటు 75 తాళ్ళూరు వెళ్తాం. 75 తాళ్ళూరు వెళ్ళే రోడ్డు ఇది. ఇదేమో పరస, అంటే గుడి అమరావతికి వెళ్ళొచ్చు ఇటు. అదిగోండి ఇప్పుడు అక్కడ బోర్డు ఉంది చూడండి, అదిగోండి పరస అనే ఊరు. ఆ ఊరు దగ్గర, అంటే ఊరు గ్రామకంఠం అండి. ఇది ఊరు. ఇది మీకు ఇల్లు చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి అది మొత్తం ఇల్లులు ఉన్నాయి, చూసారా? ఇది పరస అనే ఊరు. అయితే ఇక్కడ మనకి ఈ ఊరు అనుకొని జస్ట్ ఇదిగోండి ఇప్పుడు ఈ తార్ రోడ్డు ఉంది కదా, ఈ తార్ రోడ్డు అనుకొని ఇక్కడ మనకి 4 ఎకరాలు వచ్చిందండి బిట్టు. చూపిస్తాను చూడండి. ఇదిగోండి అక్కడ కరెంట్ స్తంభాలు ఉన్నాయి చూడండి. ముందు అక్కడ గ్రీనరీ ఉంది కదా, అది ఇక్కడ ల్యాండ్ దున్నుంది చూడండి, అది మొత్తం అనమాట. ఇదిగోండి ఇది మొత్తం ఆ చివరి దాకండి, ఆ చివరి చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, అక్కడ దాకా. ఆ చివరి నుంచి ఇదిగోండి ఇటు ఇక్కడ తాడి చెట్టు, ఇటు తాడి చెట్లు ఉన్నాయి చూడండి, అటు చివర అక్కడ వరకు, అటు నుంచి ఇటు ఎవరి దాకా. ఇదిగోండి అక్కడ నుంచి చివరి నుంచి ఇదిగోండి ఇక్కడ ఈ స్తంభం ఉంది కదా, ఇక్కడ దాకండి. ఇది డైరెక్ట్ రోడ్డు. అయితే ఇది 4 ఎకరాలు బిట్టండి. ఇక పరస అనే ఊరు గ్రామకంఠంలోనే ఉంది, ఊరు అనుకునే ఉంటుంది. అమరావతికి వెళ్ళే రోడ్డు ఇది. అయితే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఈ పరస అనే ఊరికి కొంచెం ముందండి, అక్కడ మనకి ఓఆర్ఆర్ వెళ్తుందండి. ఓఆర్ఆర్ అనుకునే పక్కనే ఉంటుంది ఇది. ఈ ఊరు మీదుగా అటు పక్క నుంచి వెళ్తుంది ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్డు సరౌండింగ్లో ఎవరైనా సరే వెంచర్ వేద్దాం అనుకున్న వాళ్ళకి, అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ సరౌండింగ్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఓఆర్ఆర్ సరౌండింగ్లో మీరు ఇప్పుడు ఈ 4 ఎకరాలు కొనుక్కొని హోల్డ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్యూచర్లో ఇది చాలా రేటుకి వెళ్ళిద్ది. ఓఆర్ఆర్ దగ్గర ఉంటాం కాబట్టి వెంచర్ అయినా వేసుకోవచ్చు. మీరు ఫ్లాట్లు వేసుకొని అమ్ముకోవచ్చు, వెంచర్ వేసుకోవచ్చు, లేదంటే కొన్ని అలాగే హోల్డ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయండి. ఓఆర్ఆర్కి బయట, ఇది ఓఆర్ఆర్ బయట పరస అనే ఊరికి గ్రామకంఠంలో ఉంటాం మనం. 4 ఎకరాలండి. ఇదిగోండి అక్కడ ముందుకు వెళ్దాం మనం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అదిగోండి చూపిస్తాను మీకు ఇటు నుంచి కూడా పొలం. ఇదిగోండి ఇప్పుడు అక్కడ ఉందిగా ఫ్రెండ్స్, అక్కడ ఇల్లులు ఉన్నాయి చూడండి. ఈ మొత్తం ఊరు అనమాట, ఇది పరస ఊరు. ఈ ఊరు అనుకునే మనకి ఇక్కడ 4 ఎకరాలు వచ్చింది. ఇదిగోండి ఇది 4 ఎకరాలు. ఇక్కడ నుంచి ఈ స్తంభాల కాడ నుంచి ఒకటే బిట్ అండి, బాగుంటుంది. వెంచర్ వేసుకోవచ్చు, మధ్యలో 2 రోడ్లు తీయచ్చు. 2 రోడ్లు తీసి మధ్యలో ఫ్లాట్లు వేసుకొని అమ్ముకోవచ్చు. ఓఆర్ఆర్కి బయట, ఔటర్ రింగ్ రోడ్డుకి బయట ఉన్నాం మనం. ఔటర్ రింగ్ రోడ్డు చాలా నియరెస్ట్ అనమాట, దగ్గరలో. ఇంకా రింగ్ రోడ్ ఎక్కితే రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు, అటు గుడి అమరావతి మీదుగా అటు ఇక్కడికి ధర్నకోట, ఇవన్నీ మనకి చాలా దగ్గరగా ఉంటాయండి. ఇది పరస అనే ఊరు, పరస ఊరికి దగ్గరగా ఉన్నాం మనం. ఇదండి మొత్తం 4 ఎకరాలు మనకి ఇక్కడ వచ్చిందండి, ఒకటే బిట్టు. ఇది ఫ్రెండ్స్, దీనికి మంచి ఫెసిలిటీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కొంతమంది ఓఆర్ఆర్ లోపల వెంచర్లు పర్మిషన్లు ఇవ్వట్లేదు కదా, అందువల్ల వెంచర్లు వేసుకోవడానికి కూడా చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇదండి ఇది మీకు బాగుంటుంది. 4 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్డు బయట పరస అనే ఊరు అనుకొని ఉంటుందండి. తార్ రోడ్డు ఫేస్ అండి. ఇదిగోండి తార్ రోడ్డు, మెయిన్ రోడ్డు అనమాట. ఇది కనబడుతుంది కదా, మెయిన్ రోడ్డు అండి ఇది. ఈ రోడ్డు అనుకోనే మనకి ఇక్కడ అనమాట, పక్కనే ఉంటుంది 4 ఎకరాలు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇట్లా మీరు సపోర్ట్ ఇస్తుంటే నేను ఇంకా మంచి ప్రాపర్టీలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్.